ఈ తవ్వకాల్లో బయటపడిన వీడియో మీ అక్క మీకోసం తవ్వుకొని మరి బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు మీ అక్కే ప్రాన్స్ చేస్తుంది అనమాట. మనకు అసలు చేయటం రాదు, అయినా ముందు వీటిని బాగా ఉడకబెట్టాలి, ఆ తర్వాత వీటిని అన్ని ఫ్రై చేసుకోవాలి. అక్క నీకు చేయటం బాగా వచ్చా, బాగా చెప్తున్నావంటే అస్సలు రాదు. మీ అక్క పక్కన వాళ్ళ అక్క ఉంది, ఆ అక్క చెప్తే అక్క చేస్తుంది అనమాట. అక్క చెప్తా ఉంది ఇలా చేయి అని, నేను చేస్తా ఉన్నా. మనకి నాన్ వెజ్ వంటలు అస్సలు కాదు, కొంచెం కూడా రావు, ఎవరైనా చెప్తే చేయడమే. ఏదో వేయమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంది, వేసి బాగా తిప్పేసాం. దాని తర్వాత టమోటాస్ యాడ్ చేసింది అక్క, వేసి అవి కూడా బాగా తిప్పేసింది. ఇవన్నీ తిప్పేసిన తర్వాత కావాల్సిన మసాలాలన్నీ వేయాలన్నమాట. అవేవి మనం వీడియో క్లిప్స్ తీయవు, మనకి చురుకు కాబట్టి. తర్వాత దగ్గరకు వచ్చేలా కొంచెం వాటర్ పోసి అది బాయిల్ అయ్యేదాకా ఉడికేదాకా ఉంచిన తర్వాత ప్లేట్ లో పెట్టేసుకొని తింటామే. ఆ రోజు అక్కడ మంచిగా ఉంది, ఎందుకంటే చేసింది మీ అక్క కాబట్టి. ఈ తవ్వకాల్లో బయటపడిన వీడియో మీ అక్క మీకోసం తవ్వుకొని మరి బయటికి తీసుకొచ్చింది. ఆ రోజు మీ అక్కే ప్రాన్స్ చేస్తుంది అనమాట. మనకు అసలు చేయటం రాదు, అయినా ముందు వీటిని బాగా ఉడకబెట్టాలి, ఆ తర్వాత వీటిని అన్ని ఫ్రై చేసుకోవాలి. అక్క నీకు చేయటం బాగా వచ్చా, బాగా చెప్తున్నావంటే అస్సలు రాదు. మీ అక్క పక్కన వాళ్ళ అక్క ఉంది, ఆ అక్క చెప్తే అక్క చేస్తుంది అనమాట. అక్క చెప్తా ఉంది ఇలా చేయి అని, నేను చేస్తా ఉన్నా. మనకి నాన్ వెజ్ వంటలు అస్సలు కాదు, కొంచెం కూడా రావు, ఎవరైనా చెప్తే చేయడమే. ఏదో వేయమని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంది, వేసి బాగా తిప్పేసాం. దాని తర్వాత టమోటాస్ యాడ్ చేసింది అక్క, వేసి అవి కూడా బాగా తిప్పేసింది. ఇవన్నీ తిప్పేసిన తర్వాత కావాల్సిన మసాలాలన్నీ వేయాలన్నమాట. అవేవి మనం వీడియో క్లిప్స్ తీయవు, మనకి చురుకు కాబట్టి. తర్వాత దగ్గరకు వచ్చేలా కొంచెం వాటర్ పోసి అది బాయిల్ అయ్యేదాకా ఉడికేదాకా ఉంచిన తర్వాత ప్లేట్ లో పెట్టేసుకొని తింటామే. ఆ రోజు అక్కడ మంచిగా ఉంది, ఎందుకంటే చేసింది మీ అక్క కాబట్టి.